శ్రీ పుష్యమి ఆస్ట్రాలజీ 7093839812 ప్రేమ వశీకరణం, స్త్రీ పురుష వశీకరణం, ధన వశీకరణం, స్త్రీ మరియు పురుషులకు సంబంధించిన ఎటువంటి పర్సనల్ సమస్యలకైనా పరిష్కారం 100% చేయబడును. మరుల మందు ఇవ్వబడును మరియు యంత్రాలు కొరియర్ పంపబడును. పూజలు చేసి 5 రోజులలో శాశ్వత పరిష్కారం చూపబడును. హాయ్ హలో, వెల్కమ్ టు TV24. ఈరోజు మన ముందుకి బీజేపీ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు రామ్ చిలుకూరి గారు ఉన్నారు. బీజేపీ పార్టీ ముఖ్యంగా ఈసారి ఎన్డీఏ కూటమి నుంచి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. అయితే రేపు వచ్చే ఎలక్షన్స్ లో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ముఖ్యంగా ఈ జర్నీ ఎలా అనిపించింది? ఆయన గతంలో 2019లో కూడా బీజేపీ తరపు నుంచి ప్రతిపాడు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఆయన విశేషాలు ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి. ఏంటి సార్, ఎలా ఉంది సార్ జర్నీ? చాలా లాంగ్ జర్నీ మీది బీజేపీలో. అంత లాంగ్ కాదండి. యాక్చువల్లీ 2018లో నేను పార్టీలోకి వచ్చా. అంతకుముందు ఆర్ఎస్ఎస్ లో పనిచేశాను, సేవా విభాగంలో పనిచేసా, ధర్మ జాగరణ సంబంధించి విభాగంలో పనిచేసా. దగ్గర 20 years నా స్టూడెంట్ డేస్ నుంచి ఆర్ఎస్ఎస్ లో ఉన్నా. అంటే ఆర్ఎస్ఎస్ అంటే ఇంకా రెండు బీజేపీని దాన్ని విడదీయలేము అసలు యాక్చువల్ గా. అంటే ఆర్ఎస్ఎస్ పాలిటిక్స్ లో ఉండదండి, బట్ ఐడియాలజికల్ సపోర్ట్ బ్యాకింగ్ అది ఉంటుంది. సో బీజేపీలోకి ఎక్కువ మంది కొంత ఆ భావజాలం ఉన్న వాళ్ళే వస్తారు, కొత్త వాళ్ళు కూడా వస్తారు వేరే పార్టీస్ నుంచి కూడా. సో ఆ విధంగా చూస్తే నాది ఒక 6-year జర్నీ. ఆర్ఎస్ఎస్ తో అయితే ఆల్మోస్ట్ 20 years అంటే స్టూడెంట్ డేస్ నుంచి నేను ఆర్ఎస్ఎస్ లో ఉన్నారు. అంటే అప్పటికి ఇప్పటికి బీజేపీలో ఉన్న మార్పు కనిపించింది సార్? ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో చాలా తక్కువగా ఉంటుంది ఆర్ఎస్ఎస్ ప్రభావం కానీ బీజేపీ ప్రభావం. ఇప్పటికి అప్పటికి ఏంటి సార్, ఎలా చేంజెస్ ఉన్నాయి? యాక్చువల్లీ 98, 99 ఆ టైంలో అయితే బీజేపీ దగ్గర 18% ఓట్ షేర్తో అప్పట్లోనే కాకినాడ ఇండిపెండెంట్ గానే గెలిచారు, అంటే అలయన్స్ లేకుండానే గెలిచారు. సో బలంగా ఉండేది, కానీ తర్వాత రోజుల్లో కొంచెం స్లిప్ అయిపోయింది. సో ఈ రీజనల్ పార్టీస్ ఎదుర్కొనే క్రమంలో, అంటే నేషనలిస్ట్ భావజాలంతో ఉన్న పార్టీలు ఒక విధంగా నడుస్తాయి, రీజనల్ పార్టీస్ ఒక విధంగా నడుస్తాయి. సో ఆ విధంగా కొంత స్లిప్ అయింది, ఓట్ బ్యాంక్ అది స్లిప్ అయింది. తర్వాత వేరే స్టేట్స్ లో బాగా పికప్ అయింది. సో ఫోకస్ కొంత వేరే స్టేట్స్ మీద పెరిగి ఉండొచ్చు. సో కొంత నాయకత్వం కూడా నాయకత్వం ఉంది, కానీ ఆ స్థాయిలో లేదేమో అని అనిపిస్తుంది. అంటే చాలా మంది 2014లో ఎన్డీఏ కూటమి, అప్పుడు కూడా జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసాయి. మీకు మంచి ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది, మినిస్టర్స్ అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు కూడా అయ్యారు. కానీ ఆ తర్వాత మీ ఓటింగ్ పర్సంటేజ్ పెరగాల్సింది 2019కి వచ్చేటప్పటికి తగ్గిపోయింది. దీనికి కారణం ఎవరంటారు? మీరు అన్నది వాస్తవం అండి. 2014లో 3 పార్టీలు కలిసి పోటీ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ జనసేన అయితే డైరెక్ట్ గా కాంటెస్ట్ చేయలేదు, కానీ దే గేవ్ సపోర్ట్. సో ఆ విధంగా గవర్నమెంట్ ఫామ్ చేసాము. మీరు అన్నట్టు మినిస్టర్లు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. సో స్మూత్ గానే ఒక 3 years వరకు స్మూత్ గానే నడిచింది. కానీ తర్వాత డిఫరెన్సెస్, ముఖ్యంగా ఈ స్పెషల్ స్టేటస్ కి సంబంధించి ప్రాబ్లం ఏమైందంటే, వైసీపీ ప్రెషర్ పెట్టడం, ఆ ట్రాప్ లో పడిపోయారు టీడీపీ వాళ్ళు. సో పడిపోయి మాతో అలయన్స్ తెగదెంపులు చేసుకోవడం, మమ్మల్ని క్రిటిసైజ్ చేయడం. సో ఓటర్లు కూడా అప్పుడు ఏంటంటే వైసీపీ వైపు మొగ్గు చూపడం. ఏమైందంటే అందులో ఈ 2 పార్టీల మధ్య ఫైట్ లో మేము స్క్వీజ్ అయిపోయి మాకు ఓట్లు పడలేదు, జనసేనకు కూడా ఓట్లు పడలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళకున్న బలంకి కంపేర్ చేస్తే జనసేన కూడా చాలా తక్కువ ఓట్లు వచ్చాయి, అలాగే మా బలాన్ని కంపేర్ చేసుకుంటే తక్కువ ఓట్లే వచ్చాయి. కీన్ కాంటెస్ట్ ఉన్నప్పుడు, 2 స్ట్రాంగ్ పార్టీస్ ఉన్నప్పుడు, పోటీ చేస్తున్నప్పుడు ఎఫెక్ట్ అయితే పడుతుందండి మిగిలిన పార్టీస్ మీద. సో ఆ విధంగా ఓట్ షేర్ తగ్గిపోయింది. ప్రజలు కూడా స్పెషల్ స్టేటస్ నమ్మారు. ప్రజల్లో బాగా బలంగా పడిపోయింది, అంటే బీజేపీ ఇవ్వలేదు, రైట్, చాలా ఎక్కువ చెప్పారు. కానీ ఆ టైంలో చాలా మనకి మట్టి నీళ్లు ఇచ్చేసి దులిపేసుకున్నారు అని చెప్పి చాలా చెడ్డ పేరు ముఖ్యంగా అప్పట్లో చాలా బలంగా అనిపించింది సార్. అంటే బీజేపీ వల్లే ఈ రాష్ట్రానికి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని 2
పార్టీలో కూడా అంటే అప్పట్లో మీరు కలిసి లేకపోయినా టీడీపీ అలాగే వైఎస్ఆర్సీపీ కూడా మిమ్మల్ని టార్గెట్ చేసేసింది. అది బలమైంది అనుకొచ్చేసారు అప్పుడు మీరు సరిగ్గా రాకపోవటం, నిలబడడానికి లేకపోవటం. వాస్తవంగా అయితే స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు కానీ స్పెషల్ ప్యాకేజ్ పేరు మీద ఏ అయితే రావాలో అవన్నీ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అది యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. సో మేము అయితే టార్గెట్ అయిపోయాం. ఈ 2 పార్టీలకు కూడా ఆ వంకన మేము ఈవెన్ ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా టార్గెట్ చేశారు. రైట్. అంటే పొలిటికల్ గా వాళ్ళ అవసరాలు వాళ్ళవి. బట్ ఇన్ఫాక్ట్ చాలా స్కీమ్స్ ఏపీకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. హౌసింగ్ కి సంబంధించి అయితే వేరే స్టేట్స్ కి ఆ స్థాయిలో ఇవ్వలేదు. ఎక్కువ ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 15 to 20% ఆఫ్ ద బడ్జెట్ ఆర్ హౌసెస్ ఆంధ్రాకి అలాట్ చేయడం జరిగింది. ఓకే, మొత్తం ఎంటైర్ ఇండియాలో. యా, అదే విధంగా చాలా ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. కమిట్ అయిన దానికన్నా ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. ఐఐటి వచ్చింది, ఐఐఎంలు వచ్చాయి, తర్వాత హాస్పిటల్స్, ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చింది. ఆ విధంగా అలాగే పోలవరం కంప్లీట్ గా మేమే 100% ఫండింగ్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగానే ముందుకు సాగింది. సో బట్ ఆ స్పెషల్ స్టేటస్ ఇష్యూ వల్ల పొలిటిసైజ్ అయిపోయి ఎక్కువ పెద్ద స్థాయిలో అది పొలిటిసైజ్ అయ్యి మాకైతే కొంత డ్యామేజ్ అయితే జరిగింది. ఇప్పుడున్న 3 పార్టీల్లోనే 2 పార్టీల వల్ల మీకు డ్యామేజ్ అయిందంటారు అనుకోవచ్చా? 3 పార్టీల వల్ల డ్యామేజ్ అయిందండి. ఆ ఇష్యూని ఎక్కువ హైలైట్ చేసి ఎక్కువ మాట్లాడడం వల్ల ప్రజలు కూడా నమ్మారు. 2019 ఎలక్షన్ లో నమ్మారు. అందుకు ఓటు శాతం తగ్గింది. బట్ ఎట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టు బైపోలర్ ఎలక్షన్ జరిగిందండి. జనసేన కూడా తక్కువ ఓట్లు వచ్చాయి. సో ప్రజలు ఏంటంటే ఒక పార్టీని ఓడించాలనే ఉద్దేశంతో పనిచేస్తారు. అంటే నా అనుభవం, పాజిటివ్ ఓట్ కన్నా నెగిటివ్ ఓట్ ఎక్కువ ఉంటుంది. సో ఆ టైంలో టీడీపీ వైపు ఉన్నారు, స్ట్రాంగ్ పార్టీ, కార్డర్ బేస్ పార్టీ. అలాగే టీడీపీని ఓడించాలంటే వైసీపీకి ఓటేయాలనుకున్నారు కానీ బీజేపీకి కానీ జనసేనకి కానీ ఓటేయాలని అనుకోలేదు ప్రజలు. అంటే ఆ వే వాళ్ళకి కనిపించింది లేదు సార్. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు, నవరత్నాల పేరుతో చెప్పినవి. సో ఆయన ఏది అడిగినా సరే ఇదిగో చేసేస్తా, పిఆర్సీ గురించి కావాలా ఇచ్చేస్తా,